భారతీయ సినీ చరిత్రలో అపజయం ఎరుగిన దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అది మనందరికీ తెలిసిన విషయమే. అంటే ప్రతి సినిమాకి ఆయన కెరీర్ని ఫస్ట్ నుంచి చూసుకుంటే కనుక ఇప్పటికి తీసిన ప్రతి సినిమాకి ఒకదానికొకటి సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు జోనర్ మార్చి దానికి సంబంధించి ఆయన అల్టిమేట్ కంటెంట్, ఆయన తీయాలనుకున్న కంటెంట్ ఇక అంతకు మించి ఎవరూ తీయలేరన్న ధోరణిలో ఆయన తీస్తూ వచ్చారు. ఆ రకంగా ఆయన మేకింగ్ స్కిల్స్ సినిమాకి కూడా పెరుగుతూ వచ్చాయి. సో దాని ద్వారా చిత్ర పరిశ్రమకే కాదు, అందులో నటించిన హీరోలకు కూడా వాళ్ళ కెరీర్లో ది బెస్ట్ మూవీస్ను రాజమౌళి అందించడం జరిగింది. తాజాగా మహేష్ బాబుతో ఆయన ఒక సినిమా చేయబోతున్నారు. ఇది అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఇది ఒక ఇండియానా జోన్స్ తరహా సినిమా అని చెప్పేసి ఒక గ్లోబల్ టూర్, అంటే ఒక హాలీవుడ్ లెవెల్లో ఉండే సినిమా అని చెప్పేసి అంటూ ఉన్నారు. రెఫరెన్స్గా ఇండియానా జోన్స్ అనే దాన్ని సంబోధిస్తూ ఉన్నారు. కంప్లీట్గా వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక సరికొత్త జోనర్ని క్రియేట్ చేసేలాగా కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా ఇప్పుడు దీనికి సంబంధించిన డిస్కషన్ అంతా కూడా టాలీవుడ్లో నడుస్తూ ఉంది. అయితే రాజమౌళి ఈ సినిమా చేయటం, ఈ సినిమాని నిర్మించేది కేఎల్ నారాయణ, ఎన్టీఆర్తో కూడా రాఖీ అనే సినిమాను వాళ్ళు తీయటం జరిగింది. ఆ తర్వాత ఆయన కంప్లీట్గా రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ పెట్టడం, కేఎల్ నారాయణ ఆయన బ్యానర్లో సినిమాలు నిర్మించక చాలా సంవత్సరాలు అయింది. నిజానికి ఛత్రపతి ముందే ఈ సినిమాలకు సంబంధించి ఆయన ఒక అడ్వాన్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో అప్పటి తీసుకున్న అడ్వాన్స్లకు ఆయన అనుకుని ఇప్పుడు కుదరటం. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. కేఎల్ నారాయణ నిజానికి 1000 కోట్ల బడ్జెట్ అంటూ ఉన్నారు. ఈ సినిమా విషయంలో కేఎల్ నారాయణ ఒక్కళ్ళే నిర్మాతగా ఉండరు, ఏదో ఒక హాలీవుడ్ సంస్థ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది, భాగస్వామ్యం మీద ఈ సినిమా నిర్మిస్తారు అని చెప్పేసి రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. నిజానికి RRR సినిమాకు కూడా ఇదే రకమైన ప్రచారం జరిగింది. అప్పట్లో దానే ఒక మాట అంటూ ఉన్నారు, చెప్పడం కూడా జరిగింది. ఏంటి అంటే కనుక RRR సినిమాకు సంబంధించిన హక్కులన్నీ కూడా మాకు అమ్మేస్తే మీకు 100 కోట్లు ఇస్తామని చెప్పేసి ఒక ఆఫర్ కూడా వచ్చింది. బట్ రాజమౌళితో సినిమా చేయాలి అనేది, అది కూడా ఎన్టీఆర్ రామ్ చరణ్ల కాంబినేషన్లో సినిమా కాబట్టి తమ బ్యానర్లో చేయటం అనేది ఒక గర్వకారణంగా భావించి ఎన్నో ఆఫర్లను తిరస్కరించడం జరిగింది అని చెప్పేసి స్వయాన దానయ్య చెప్పడం జరిగింది. సో అదే క్రమంలో ఇప్పుడు కేఎల్ నారాయణ కూడా నిజానికి డబ్బు పెద్ద మ్యాటర్ కాదు, రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఎక్కువ మంచి పీక్ స్టేజ్నే చూసిన నిర్మాత అయినా. సో సినిమా బడ్జెట్కి సంబంధించి 1000 కోట్లు కాదు 2000 కోట్లకైనా పెట్టుబడి పెట్టేయగల సత్తా అనేది కేఎల్ నారాయణకి ఉంది. బట్ ఇక్కడ రకరకాల ఊహాగానాలు, మళ్ళీ RRR సినిమాకు వచ్చినట్టుగానే మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాకు కేఎల్ నారాయణ ఒక్కడైతే డీల్ చేయలేడు, ఇంత పెట్టుబడి పెట్టలేరు, వేరే వాళ్ళు భాగస్వామ్యం, ఈ రకమైన ఊహాగానాలు వస్తున్నాయి. అయితే తాజాగా దుర్గా సంస్థ నుంచి ఒక క్లారిటీ రావడం జరిగింది. కంప్లీట్గా రాజమౌళి ఆయనకి వాళ్ళ టీంకి ఉన్న ప్రొడక్షన్ నాలెడ్జ్ని దృష్టిలో పెట్టుకుని కేవలం నిర్మాత వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ప్రొవైడ్ చేయడంలో తాము వెనకాడబోమని, కంప్లీట్గా ఈ సినిమాను సోలోగానే తాము డీల్ చేసుకోబోతున్నామని చెప్పేసి కూడా ఒక క్లారిటీ కేఎల్ నారాయణ వైపు నుంచి కూడా రావడం జరిగింది. కంప్లీట్గా ఈ సినిమాకు 1000 కోట్లైనా 1500 కోట్లైనా ఈ సోలోగానే కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఇక అంటే భాగస్వామ్యం అనేది, నిర్మాణ భాగస్వామ్యం అనేది ఎవరు లేకపోయినప్పటికీ కూడా చాలామంది టెక్నీషియన్స్, హాలీవుడ్ టెక్నీషియన్స్, బాలీవుడ్కి సంబంధించిన నటీనటులు ఇందులో నటించబోతూ ఉన్నారు. కాస్టింగ్ పరంగా కూడా చాలా ఒక సర్ప్రైజింగ్ కాస్టింగ్ అనేది ఈ సినిమాలో ఉండబోతుంది. నెగిటివ్ షేడ్స్లో నటించే ఒక ప్రముఖ నటుడు నటించాల్సి ఉంది, అది బాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు నటిస్తారు అని చెప్పేసి తొలి నుంచి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అయితే హాలీవుడ్కి సంబంధించి ఒక ఇండోనేషియన్ ఒక అమ్మాయిని, పాపులర్ హీరోయిన్ ఇందులో మహేష్ బాబు సరసన నటింపజేయబోతున్నారని చెప్పేసి కొన్ని ఊహాగానాలు కూడా వచ్చాయి. ప్రస్తుతానికైతే ఒక 6 నెలలుగా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్లో మహేష్ బాబు, విజేంద్ర ప్రసాద్ ఆయన చేయాల్సిన వర్క్ అంతా చేయడం జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్, పలు సిట్టింగ్స్ కూడా రాజమౌళి అలాగే మహేష్ బాబు ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ఒక మంచి రిలేషన్ అనేది వాళ్ళ మధ్య ఏర్పడింది అని చెప్పేసి ఇప్పటికే మహేష్ బాబు వైపు నుంచి కూడా వాళ్ళ టీం మెంబర్స్ చెప్తూ ఉన్నారు. ఇక షూటింగ్కి సంబంధించి ఎప్పుడు అంటే కనుక ఉగాది తర్వాత నుంచి దీనికి సంబంధించిన షూటింగ్ ఉంటుందని చెప్పే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సో అవుట్పుట్ కోసం అంత ఎఫర్ట్ పెట్టే హీరోగా మహేష్ బాబుకి ఎంత పేరుందో, మేకర్గా, దర్శకుడిగా రాజమౌళికి అంతకు మించిన పేరుంది. కాబట్టి ఆ అవుట్పుట్ వాళ్ళు అనుకున్న వరకు వచ్చే వరకు ఎన్ని రోజులైనా సరే, ఎన్ని టేకులైనా సరే తీసుకుంటారు. కాబట్టి సో ఈ ఎండింగ్ అవుట్పుట్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనే దాని మీద కూడా ప్రధాన డిస్కషన్ జరుగుతుంది. బట్ రాజమౌళి మాత్రం గత చిత్రాల తరహాలో కాకుండా వీలైనంత త్వరగా సంవత్సరంన్నరలో ఈ సినిమాని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి దానికి తగ్గట్టుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా ఆయన ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. సో ఆ ప్రకారం వీలైనంత త్వరగా ఈ సినిమాని కంప్లీట్ చేస్తే కనుక 2025 లేదా 2026 సంక్రాంతికి కానీ ఉగాదికి కానీ ఈ సినిమా విడుదలయ్యే దాఖలాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక అంచనాకైతే ప్రస్తుతానికి ఈ టీం మెంబర్స్ అందరూ ఉన్నారు. కానీ బట్ అల్టిమేట్గా సినిమా అవుట్పుట్ అనేది వాళ్ళు అనుకున్న మేర రావాలి దానికి తగ్గట్టుగా. ఎందుకంటే
ఇది గత చిత్రాల కంటే కూడా ఎక్కువ గ్లోబల్ రీచ్ ఉన్న సినిమా, ఇంటర్నేషనల్ వైడ్ ఇలాంటి ఒక కంటెంట్తో తీస్తున్న సినిమా. హాలీవుడ్లో కూడా సేమ్ టైం రిలీజ్ అయ్యి హిందీ వర్షన్, ఇంగ్లీష్ వర్షన్ కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా అవుట్పుట్ రావాల్సిన అవసరం ఉంది. ఆ గ్రాండియర్ అంతా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సినిమాలకు ఎక్కువ మేకింగ్తో పాటు, షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కీలకంగా మారుతుంది కాబట్టి సో కొంత టైం పడుతుంది కాబట్టి సో దాన్ని అంతా తీసుకుని అవుట్పుట్ అంటే ది బెస్ట్ అవుట్పుట్, వాళ్ళు అనుకున్న అవుట్పుట్ వచ్చే వరకు కూడా దీని మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అట్లీస్ట్ 1.5 year వాళ్ళు అనుకున్నప్పటికీ కూడా 2 years 2024 ఉగాదికి మొదలు పెడితే 2026 ఉగాదికి ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఆడియన్స్ ముందుకు తీసుకురావాలనే ధ్యేయంగా కూడా రాజమౌళి కానీ ఆయన టీం కానీ వర్క్ చేస్తున్నారు. సో మహేష్ బాబు అభిమానులు కూడా ఒకటే చెప్తున్నారు, ఇక నుంచి కూడా రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సినిమా కూడా కంప్లీట్గా మహేష్ యొక్క ఇమేజ్ని మార్చేస్తూ ఉంటుంది. తొలి నుంచి కూడా మహేష్ లుక్ను చూసిన వాళ్ళందరూ కూడా మహేష్ టాలీవుడ్కి సంబంధించిన పీస్ కాదు, హాలీవుడ్కి సంబంధించిన హీరో అని చెప్పేసి ఆయన లుక్స్ చూస్తూ కూడా మాట్లాడుకుంటూ వచ్చిన క్రమంలో ఇప్పుడు అది నిజమవుతున్న తరుణం అనేది రాజమౌళి సినిమాతో ఆసన్నమవుతుంది కాబట్టి సో వాళ్ళు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి కూడా కంప్లీట్గా హాలీవుడ్ హీరోల స్థాయికి మహేష్ ఎదుగుతాడు అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి.